హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే తెలంగాణలో ఇంటర్ సంబంధించినటువంటి రిజల్ట్స్ రిలీజ్ అయినాయి. సో అందరికీ తెలుసు, ఫస్ట్ సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. అందరు చెక్ చేసుకున్నారు. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను చెప్దాం అనుకుంటున్నా. సో మరి సప్లిమెంటరీ ఎప్పుడు ఉంది, ఏ డేట్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ పేపర్ కరెక్షన్ ఉంటుంది, ఏమైనా మార్కులు తక్కువ వస్తే కూడా దానికి అప్లికేషన్ చేసుకొని కూడా రికౌంటింగ్ పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ విషయాలు కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్టెప్ బై స్టెప్. సో స్కిప్ చేయకుండా చూడండి, అందరికీ ఉపయోగపడేటువంటి వీడియో. ఎందుకంటే చాలా మంది కూడా రాస్తాం కదా, పేపర్లో మార్కులు తక్కువ వచ్చినా కానీ రికౌంటింగ్ పెట్టుకుంటారు, రీవెరిఫికేషన్ పెట్టుకుంటాం, లేదనుకుంటే ఇంప్రూవ్మెంట్ రాయడానికి, సప్లీ రాయడానికి. సో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ పాస్ అయిన వాళ్ళైతే ఇంప్రూవ్మెంట్ రాయడానికి ట్రై చేస్తారు, ఫెయిల్ అయిన వాళ్ళైతే దిగులు పడద్దు, మళ్ళీ రాయండి, మళ్ళీ పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎలాంటి దిగులు పడకుండా హ్యాపీగా రాయండి, మళ్ళీ అప్లికేషన్ చేయండి, మళ్ళీ ఎగ్జామ్స్ అయితే రాయండి. సో చూద్దాం, దాని డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మీకు అందరికీ తెలుసు, తెలంగాణలో అయితే మనకు ఇంటర్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. సో పీజీ ఇంటర్ రిజల్ట్స్ ఓకేనా రావడం అయితే జరిగింది. సో మీకు అందరికీ తెలుసు, సో రిలీజ్ అయినాయి కూడా. సో దీనిలో మెయిన్గా ముఖ్యంగా చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు అయితే రావడం జరిగింది. అయితే ఈ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు, అదేవిధంగా మనకు పాస్ అయిన వాళ్ళు, ఒకవేళ ఫెయిల్ అయిన వాళ్ళు అయితేనేమో మనకు సప్లీ రాసుకుంటారు, అలా పాస్ అయిన వాళ్ళు అయితే మనకు ఇంకా మార్కులు గెయిన్ చేసుకోవడానికి మనకు ఇంప్రూవ్మెంట్ రాసుకుంటారు. ఓకేనా, ఇంప్రూవ్మెంట్ రాస్తారు మార్కులు ఇంకెక్కువ రావడానికి. ఓకేనా, సో ఇదైతే ఉంటాయి, ఈ రెండు మనకైతే ఇక్కడ జరుగుతాయి. అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే, రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కూడా చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. రీకౌంటింగ్ పెట్టుకుంటారు, ఎందుకంటే కొన్ని పేపర్లలో మంచిగా రాసిన మార్కులు తక్కువ వచ్చాయని చెప్పేసి రీకౌంటింగ్ ఉంటుంది. అదేవిధంగా రీవెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మరొకసారి వెరిఫై కూడా పేపర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకు 4 రకాలటువంటి ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి మరి ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఏం కథ అని చూసుకుంటే, మనకు దీనికి సంబంధించినటువంటి తెలంగాణ ఇంటర్ బోర్డు చెప్పింది ఏప్రిల్ 20వ తేదీ వరకు అయితే మీరైతే చేసుకోవచ్చు. ఏప్రిల్ 20వ తారీఖు వరకు అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే చేయొచ్చు వీటికి. ఓకేనా, ఫెయిల్ అయిన వాళ్ళు సప్లీ రాయడానికి అప్లికేషన్ చేయొచ్చు, అదేవిధంగా పాస్ అయిన వాళ్ళు ఇంప్రూవ్మెంట్ రాయడానికి అప్లికేషన్ చేసుకోవచ్చు, అదేవిధంగా రికౌంటింగ్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే రీవెరిఫికేషన్ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు ఏప్రిల్ 20వ తేదీలోపు అయితే అప్లికేషన్ చేసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు అయితే స్పష్టం చేసింది, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సప్లిమెంటరీ కూడా మనకు ఏప్రిల్ 20వ తారీఖు తేదీలోగా అయితే మీరు ఫీజు చెల్లించవచ్చు. ఓకేనా, ఏప్రిల్ 20వ తారీఖు లోపు ఒకవేళ సప్లీ రాయనుకున్న వాళ్ళు కూడా 20వ తేదీలోపు అప్లికేషన్ అయితే చేసుకోవాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో మెయిన్ ఇంకోటి ఏంటంటే, ఫీజు చెల్లించిన తర్వాత మే 13 నుంచి మనకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు అయితే జరుగుతాయి. సో గుర్తుపెట్టుకోండి, మనకు మే 13 నుంచి మనకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఓకేనా, ఇంటర్ సప్లీ స్టార్ట్ కాబోతున్నాయి. ఇందులోనే సప్లిమెంటరీ వాళ్ళు రాస్తారు, అదేవిధంగా పాస్ అయిన వాళ్ళు ఇంప్రూవ్మెంట్ రాయడానికి కూడా ఇవే ఎగ్జామ్స్, ఇద్దరికి కూడా ఇవే ఎగ్జామ్స్ ఇందులోనే రాస్తారు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ మనకు 2 సెషన్లలో పరీక్షలు ఉంటాయి. ఓకేనా, ఈ యొక్క పరీక్షలన్నీ కూడా మనకు 2 సెషన్లలో జరుగుతాయి. ఓకేనా, ఒకటి సెషన్ కాదు, 2 సెషన్లలో ఈ యొక్క పరీక్షలను అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకు మే 25 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. మనకు మే 13 నుంచి సప్లీ అయితే మే 22 నుంచి మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే ఈ యొక్క ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి మే 22. సో గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మనకు రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు అయితే సప్లీ రాయడానికి, పాస్ అయిన వాళ్ళు ఇంప్రూవ్మెంట్, అదేవిధంగా రికౌంటింగ్ కూడా పెట్టుకోవచ్చు, రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు ఏప్రిల్ 20 లోపు మీరు అయితే అప్లికేషన్ చేసుకోవాలి. అదేవిధంగా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా సప్లీ రాయడానికి కూడా ఇదే లాస్ట్ డేటు, మీ ఫీజు కట్టి కూడా చెల్లించడానికి. మే 13 నుంచి మనకు ఇంటర్మీడియట్ సప్లీ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి, ఇందులో ఇంప్రూవ్మెంట్ వాళ్ళు కూడా రాస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవి కూడా పరీక్షలు మనకు 2 సెషన్లలో ఈ పరీక్షలు అయితే కండక్ట్ చేయబోతుంది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ. సో మే 22వ తారీఖు నుంచి మనకైతే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయబోతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో మరొక చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకు మెయిన్గా చూసుకుంటే మనకు ఇక్కడ చూసుకుంటే ఈ ఏడాది మనకు పరీక్షలు ఉత్తీర్ణ శాతం ఎంత ఉందంటే, దాదాపు చూసుకుంటే మనకు 2025 నుంచి చూసుకుంటే 2025లో వచ్చేసి మనకు ఫస్ట్ ఇయర్లో అయితే మనకు వచ్చేసి ఓకేనా
ఫస్ట్ ఇయర్ చూసుకుంటే మనకు 66.91% ఉండే, ఓకేనా, 2025లో. సో 26లో వచ్చేసి మనకు వచ్చేసి ఇదే ఫస్ట్ ఇయర్లో వచ్చేసి మనకు ఇప్పుడు ఎంత అయిందంటే 66.94% అయితే పాస్ అవడం అయితే జరిగింది, ఓకేనా. సో పర్సంటేజ్ అయితే పెరిగింది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు ఇలాగే 2025లో సెకండ్ ఇయర్ చూసుకుంటే ఇది మనకు మొత్తం ఫస్ట్ ఇయర్. అదేవిధంగా మనకు 2025లో మనకు సెకండ్ ఇయర్ చూసుకుంటే, ఓకేనా, సెకండ్ ఇయర్ వాళ్ళు చూసుకుంటే అప్పుడు మనకు వచ్చినటువంటి పర్సంటేజ్ చూసుకుంటే 72.43% అయితే పాస్ అవడం జరిగింది. అదే 2026లో చూసుకుంటే మనకు ఇదే సెకండ్ ఇయర్ వాళ్ళు చూసుకుంటే పర్సంటేజ్ చూసుకుంటే 75.61% అయితే మనకు పెరగడం జరిగింది. సో 25 నుంచి చూసుకుంటే 26కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ కంపల్సరీ కొంచెం పర్సంటేజ్ అంటే పాస్ పర్సంటేజ్ అయితే పెరగడం అయితే జరిగింది. సో అధికారులు అయితే చెప్పడం జరిగింది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇదన్నమాట మనకైతే మెయిన్గా రిజల్ట్స్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి కూడా సప్లీకి కూడా ఫీజు అయితే తీసుకుంటున్నారు. April 20 లాస్ట్ డేట్ అప్లికేషన్ చేయడానికి. అది రికౌంటింగ్ అయినా పెట్టుకోవచ్చు, రీవెరిఫికేషన్ అయినా పెట్టుకోవచ్చు, మీరు ఇంప్రూవ్మెంట్ రాయడానికైనా లేదనుకుంటే సప్లీ రాయడానికైనా అదే. సో May 13 నుంచి మనకు సప్లీ ఎగ్జామ్స్ జరుగుతాయి. May 22 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. సో మీ గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ షేర్ చేయండి. సో ఇన్ టైంలో అప్లికేషన్ చేయండి. నేను చెప్పినటువంటి 4 పద్ధతులు మీకు ఏది ఉందో అది. రికౌంటింగ్ అయితే రికౌంటింగ్, ఇంప్రూవ్మెంట్ రాయాలంటే ఇంప్రూవ్మెంట్, సప్లీ ఫెయిల్ అయిన వాళ్ళంటే సప్లీ రాయండి. అదేవిధంగా రీవెరిఫికేషన్ అయితే రీవెరిఫికేషన్, రికౌంటింగ్, ఓకేనా. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ వచ్చిన మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్ కోసం అయితే ఆ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.